మేము కూడా అలాగే పోరాటం చేస్తామండి. మేము చేయాల్సింది కూడా మేము చేసుకుంటా పోతాము. మా ఇల్లు కాపాడుకోవడానికి మేము ఎంత దూరమైనా వెళ్తాము. మా ప్రాణాలు పణంగా కూడా పెడతాము. ఎందుకంటే ఇది ఇల్లు అండి. ఇది ఇల్లు. ఇది గవర్నమెంట్ ఇచ్చిన ఫ్రీ ఇల్లు కూడా కాదు. మా కష్టంతోటి కట్టుకునింది. తర్వాత ఆ రోజు పర్మిషన్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది 2004లో. మీ గవర్నమెంటే పర్మిషన్లు ఇచ్చింది. మీ గవర్నమెంట్ నిన్నటిదాకా ఇప్పుడు ఈ ఎట్ ప్రజెంట్ కూడా మేము అన్ని పన్నులు కడుతున్నాము. ఇది లీగల్ కన్స్ట్రక్షన్. లీగల్ కన్స్ట్రక్షన్ కాకపోతే ఇవన్నీ కట్టే అవసరం ఉండదు కదండి. ఇవన్నీ కట్టేది అవసరం ఉండదు కదా. ఇది లీగల్ కన్స్ట్రక్షన్. ఈ రోజు వచ్చి మళ్ళీ మీరు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, మీ బిల్డింగ్కి జీరో వాల్యూ ఉంది, మీరు బఫర్ జోన్లో ఉన్నారు, మీకు పడేస్తామంటే ఎలా కుదురుతుందండి? ఆ రోజు పర్మిషన్లు మీరే ఇచ్చారు, ఈరోజు కాదు మేము తీసేస్తామంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసుకోవాలా, మాట్లాడాలా, వచ్చి మాట్లాడాలి. ఇంకొకటి సుందరీకరణ చేయాలి ఇది అని చెప్తున్నారు కదా. సుందరీకరణకి మేము వ్యతిరేకం కాదు. మేము కూడా కావాలంటే సాయం చేస్తాము. మాకు ఒక పైసా కూడా అవసరం లేదు. ఏం చేయమంటే అది ఫిజికల్గా వచ్చి చేస్తాం, పనులు చేయమంటే చేసి పెడతాం. కాకపోతే ఈ సుందరీకరణ అనేది ఈ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు కాదండి. మీరు వికారాబాద్ నుంచి మొదలు పెట్టుకోండి. వికారాబాద్లో పుట్టిన మూసీని అక్కడ నుంచి దాన్ని బాగు చేసుకుంటా, శుద్ధి చేసుకుంటా ఇక్కడ దాకా వచ్చిన రోజు 10 సంవత్సరాలు కానివ్వండి, 5 సంవత్సరాలు కానివ్వండి, ఇక్కడికి వచ్చిన రోజు మేము ఆ డెవలప్మెంట్ అంతా చూసిన తర్వాత అవును మన ప్రాజెక్ట్కి మన ఇల్లు అవసరం పడుతుంది అని మేము ఫీల్ అయితే మేమే ఇస్తాం ఆ రోజు, మీరు అడగకుండా. అది నేను చెప్పేది ఏంటంటే, మీరు వికారాబాద్లో స్టార్ట్ చేసుకోండి, అక్కడి నుంచి ప్రక్షాళన చేసుకోండి, సుందరీకరణ చేసుకోండి, రండి ఇక్కడ దాకా. ఇక్కడికి వచ్చిన రోజు మాకు అవసరం పడింది అంటే ఇస్తాము. అంతే తప్పితే ఇక్కడ వచ్చి అపార్ట్మెంట్లు తీసేసి మేము స్టార్ హోటల్స్ కడతాము, తర్వాత నైట్ బజార్లు పెడతాము, మీరు కూరగాయలు అమ్ముకోవచ్చు, యువతకి ఉపాధి కల్పిస్తానంటే కూరగాయలు అమ్ముకోవటం యువతకి ఉపాధి కల్పించడమా? మీరు కంపెనీలు పెట్టండి. స్టార్ హోటల్ పెడితే ఉపాధి రాదండి. కంపెనీలు పెట్టండి. ఏదన్నా బోర్డు అంత ప్లేస్ ఉంది, బోర్డు అని థౌజండ్స్ ఆఫ్ ఎకర్స్ ల్యాండ్ ఉంది గవర్నమెంట్కి. మీరు వేరే చోట పోయి విగ్రహం పెట్టండి, ఇంకేమైనా పెట్టండి, ఆ చుట్టుపక్కలంతా కూడా డెవలప్ అవుతుంది. కంపెనీలు పెట్టండి, ఉద్యోగాలు వస్తాయి. మీరు ఫస్ట్ ప్రామిస్ చేసిన ఎలక్షన్లకు ముందు ప్రామిస్ చేసిన ఏదైతే ఇస్తామన్నారో యువతకి ఉద్యోగాలు ఇవ్వండి. రైతు భరోసా ఈ రోజు వరకు ఇవ్వలేదు. రైతులు ఏడుస్తున్నారు. ఒకే ఒక్కసారి ఇచ్చింది ఇప్పటికి. రైతులు ఏడుస్తున్నారు. ముందు రైతులను పట్టించుకోండి, తర్వాత యువతని పట్టించుకోండి. ఆడవాళ్ళకి ఏమో ఇస్తానని చెప్పారు, అవి ఇవ్వండి. అన్నీ అయిపోయిన తర్వాత నేనేదో హై రైజ్ బిల్డింగ్స్ లేపేస్తాను, సుందరీకరణ చేస్తాం మూసీని, అది ఇది అనేది ఈ నెక్స్ట్ ప్రయారిటీ తీసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ మీరు ఎలక్షన్ల ముందు ఏమైతే వాగ్దానాలు చేశారో అవి నిలబెట్టుకోమని కోరుకుంటున్నాం మేము. అది మా ఇంటి జోలికి అయితే రావద్దండి, మమ్మల్ని ఇలా పీస్ఫుల్గా బతకనియమని చెప్పి అడుగుతున్నాం. ఏంటి మరి ప్రభుత్వం సుందరీకరణ చేస్తా అంటే మీరు డెవలప్మెంట్కి అడ్డుపడుతున్నారా? ఎట్లా మరి? ముందు అయితే అది సుందరీకరణ అంటే డెవలప్మెంట్ కాదండి. ముందైతే మూసీని శుద్ధి చేయాల్సిన అవసరం చాలా ఉంది. అది మా అందరికీ కూడా చాలా ఇష్టమే. మొత్తం మూసీతో అనుబంధం ఉన్న ఏ వరకైనా కూడా మూసీ శుద్ధి చాలా అవసరం. ఫస్ట్ అదైతే అందరం చేయాలి. కానీ మా పక్కనున్న పెద్ద పెద్ద చెట్లను కొట్టేసి బయోడైవర్సిటీ అంతా పాడు చేసేసి మేము పొద్దున్న మా మధు పార్క్ అపార్ట్మెంట్ వాళ్ళు పక్షుల కిలకిలలతో నిద్రలేస్తాం. అక్కడ చెట్లని కొట్టేసి నెమళ్ళు ఎక్కడ పోవాలో తెలియక మా ఇంటి ముందరికి వచ్చి పక్షులను చచ్చిపోయి అక్కడ ఆర్టిఫిషియల్గా చెట్లను పెంచి అది డెవలప్మెంటా కాదా అనేది ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచించుకోవాలి. మూసీని తప్పకుండా శుద్ధి చేయండి. మేము కూడా శ్రమదానం చేస్తాము. కానీ దాన్ని ప్రాపర్గా అందరితోని ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ చేయాలి చేసి ముందే సుందరీకరణ పేరుతోని ల్యాండ్ ఎక్వైర్ చేసుకొని ఏం చేస్తారు అంటే ఫస్ట్ శుద్ధి మొదలు పెట్టాలి కదా, తర్వాత కదా సుందరీకరణ అసలు అవసరమా లేదా? కొబ్బరి గత ప్రభుత్వం చెప్పింది మూసీ నీళ్ళని కొబ్బరి నీళ్ళలాగా చేస్తామని. సో అలా చేశారనుకోండి, వేరే సుందరీకరణ ఎందుకు అసలు అక్కర్లేదు కదా. మూసీ ఇట్ సెల్ఫ్ ఇస్ బ్యూటిఫుల్ మూసీ అవుతుంది. అప్పుడు మాతో పాటు 10,000 మందిని రోడ్డును పడేసి చేసే డెవలప్మెంట్ ఏంటో ఒకసారి గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. ముందు సుందరీకరణ పేరుతో ఎందుకు ఎక్వైర్ చేయాలో ఆలోచించుకోవాలి. శుద్ధి చేయండి. మేము అందరం కూడా మా 10,000 మంది కూడా మేము అందరినీ ప్రోత్సహిస్తాము, తీసుకొస్తాము శుద్ధి చేయడానికి. ఈ గాంధీ సరోవరం కట్టడానికి అక్కడ కదా, ఇంత దూరంలో మీ అపార్ట్మెంట్సే మధు పార్క్ రిడ్జ్ని ఎందుకు వీళ్ళు ఎంచుకున్నారని మీకు ఏమైనా డౌట్ వచ్చింది? అసలు మాకు అనిపించేది ఇది 7 acres, ఆల్మోస్ట్ 7 acres ల్యాండ్ అండి. ఇప్పుడు ఇక్కడ 15-20 ఏళ్ల నుంచి ఉంటున్నారు. సో ముందు ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. అంటే అప్పటి నుంచి ఉన్నవాళ్ళు అసలు డెవలప్డ్ కాదు, ఎంత చెట్లు ఉండేవి, మంచినీళ్ళు ఉండేవి కావు. ఆ ఇబ్బందులు అన్నీ పడి ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది. సో ఇది మెయిన్ హైవే మీద ఉంది మా అపార్ట్మెంట్. చాలా డెవలప్డ్ ల్యాండ్. సో ఏ గవర్నమెంట్కైనా ఆకర్షణ ఉంటుంది ఎక్వైర్ చేసుకోవడానికి. సో దానికి వాళ్ళు వేరు పేర్లు చెప్తున్నారు అంతే. గాంధీ సరోవర్ అంటున్నారు, లేకపోతే బఫర్ జోన్ అంటున్నారు, లేకపోతే మీకు మూసీ ఇబ్బంది పెడుతోంది. మూసీ మమ్మల్ని ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందిని తొలగించండి, మమ్మల్ని కాదు. మాకు ఏదైతే ఇబ్బంది పెడుతుందో దాన్ని అడ్రస్ చేయండి. మనుషుల్ని వెళ్ళగొట్టి మీరు చేసేది ఏముంది అక్కడ?
మాతో కలిసి మేము మూసీతో అనుబంధంగా ఉన్నాం కదా ఇన్నేళ్ళు, ఇప్పుడు కూడా అలాగే ఉంటాము. మాకేమైనా చెయ్యాలి అనుకుంటే ఆ ఇబ్బందులు తొలగించండి, మూసీని శుద్ధి చేయండి. మా పిల్లలు ఇక్కడే పుట్టి పెరిగారు, వాళ్ళ స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి, మా ఉద్యోగాలు ఇక్కడే ఉన్నాయి. సో మా లైఫ్ని మొత్తం తలకిందులు చేసేసి మీరు చేసే డెవలప్మెంట్ మేమే కాదు 420 ఫ్యామిలీస్ కాకుండా 10,000 మందిని బయటకు పంపించి మీరు ఎవరి కోసం చేస్తున్నారు డెవలప్మెంట్? మొత్తం తెలంగాణకే అవసరం లేదు అసలు ఈ డెవలప్మెంట్, వాళ్ళే చెప్తున్నారు. మరి ఎవరి కోసం చేస్తున్నారు డెవలప్మెంట్? దీన్ని డెవలప్మెంట్ అంటున్నారు, అది అవునా కాదా కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ పరిస్థితి అయితే సో చూద్దాం. మా ఇళ్లను కూల్చకండి, మూసిని సుందరీకరణ చేయకండి అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. నిజంగానే ఇళ్ళని కూల్చకుండానే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్స్ చాలా ఉన్నాయి. సో అక్కడే చేసుకోండి అని చెప్పి ఇళ్ళకి చాలామంది చెప్తా ఉన్నారు. మాట్లాడదాం. సుందరీకరణకు అడ్డున్నారా? సుందరీకరణకి ఎవ్వరము అడ్డం రాము సార్, ప్యూరిఫికేషన్కి కూడా మేము అడ్డం రాము. నేను పట్టుకున్నది మీరు చూడండి, ఏమనుంది, మూసిని సుందరీకరణ చేయండి కానీ దాంట్లో భాగంగా మా ఇళ్లను కూల్చకండి. మీరు ఎంత డెవలప్మెంట్ చేస్తే దాన్ని అంత స్వాగతిస్తాం, కానీ కాస్ట్ అనేది ఒకటి ఉంది కదా, దానికి మూల్యం మమ్మల్ని చెల్లించమంటే మేము చెల్లించలేమండి. మా ఇళ్ళను కూలగొట్టకుండా మీరు శుద్ధీకరణ చేయండి, నల్గొండ ప్రాంత వాసులకు మంచి చేయండి, మేము కూడా హ్యాపీ ఫీల్ అవుతాం. ఎక్కడో పుట్టిన మూసీ నదిని అక్కడి నుంచి శుద్ధి చేయడం స్టార్ట్ చేయండి. జనాలలో అవేర్నెస్ వస్తుంది, అరే గవర్నమెంట్ పనిచేస్తుంది, నిజంగానే మూసీ బ్యూటిఫై చేస్తున్నారు అని చెప్పేసి మేము కూడా ఆలోచిస్తాం, మేము నిజంగా తప్పు చేస్తున్నామా అనేసి. అట్లా ఎడ్యుకేట్ చేయండి, రియలైజేషన్ వచ్చేటట్టు చేయండి. అంతేగాని ఫైనల్గా ఉక్కుపాదం మోపేస్తా, ఇల్లు కూలగొట్టేస్తా, దిస్ ఇస్ నాట్ రైట్, ఇది కరెక్ట్ కాదు. మీరు ప్యూరిఫై చేయండి, ఫస్ట్ చూపించండి ఎక్కడ ప్యూరిఫికేషన్ ఉంది. వర్షం పడితే మొత్తం రోడ్లు అంతే గుందలు, ఎక్కడి వాటర్ అక్కడే. రోడ్లు చూస్తే, హైదరాబాద్ రోడ్లు చూస్తే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, అవన్నీ సాల్వ్ చేసుకుంటూ రండి. ఫస్ట్ ప్యూరిఫై అనే ప్రాసెస్ స్టార్ట్ చేయండి, లాస్ట్ స్టెప్ ఇల్లు కూల్చివేత వరకు రండి. డైరెక్ట్ డిపిఆర్ లేదు, ఏమీ లేదు, అసలు ఒక ప్రాపర్ ఎజెండా లేకుండా డైరెక్ట్ ఇల్లు కూల్చేస్తా, రియల్ ఎస్టేట్ డెవలప్ చేసుకుంటా అంటే నీ రియల్ ఎస్టేట్ కోసం వచ్చావా రాజ్యంలోకి? రాజ్యాన్ని పాలించడానికి వచ్చావా? కాదండి, ఇల్లు కూల్చేసి మీకు నష్టపరిహారం ఇస్తా అంటున్నాడు. అదే రేవంత్ రెడ్డిని మేము కొన్ని విషయాలు మీ ఇవన్నీ మాకు ఇచ్చేసేయండి, దానికి ప్రతిఫలంగా మేము ఇస్తామంటే ఊరుకుంటారా? అన్న మీ అక్కనో చెల్లెనో నాకు ఇచ్చేసే, దానికి ప్రతిఫలంగా నేను ఇంకోటి ఇస్తా అంటే మీరు ఊరుకుంటారా? మీ ఇల్లు నేను తీసేసుకుంటా, దానికి ప్రతిఫలంగా ఇంకొకటి ఇస్తా అంటే ఊరుకుంటారా అన్న మీరు మాత్రం? ఆయన ఇల్లు చూడడానికి ఒక జర్నలిస్ట్ మిత్రుడు దగ్గరికి పోతేనే పోలీస్ డిపార్ట్మెంట్ అంతా అడ్డుకొని 500 మీటర్ల దూరం పోవాలి, దగ్గర కూడా మీరు ఏ వీడియోలు చేయొద్దు అంటే నీ ఇంటి మీద నీకు ఎంత ప్రేమ ఉంది. నిన్న మొన్న కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, మేము గత 15 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాము, మా కలలు కష్టాలు కన్నీళ్ళు అన్నీ మమేకమై ఉన్న ఇల్లును నువ్వెట్లా చేయేస్తా అంటావు? అంతే కదా, ఎవరికైనా కామన్ మ్యాన్కి పెళ్ళాం మీద చేయేసిన కోపం వస్తుంది, పిల్లల మీద చేయేసిన కోపం వస్తుంది, ఇల్లు మీద కూడా చేయేసిన కోపం వస్తుంది. మరి మా రైట్ మేము అడుగుతున్నాం, అందులో తప్పేముంది? నువ్వు దానికి వింత వింత పేర్లు పెట్టుకుంటున్నావు, జీరో వాల్యూ అంటున్నావు. మా జీరో వాల్యూ ల్యాండ్ నీకెందుకన్నా? ఏం చేసుకుంటావు? పెద్ద పెద్ద బిల్డింగ్లు కడితే జీరో వాల్యూ బిల్డింగ్లు ఏమవుతాయి? రియల్ ఎస్టేట్ ఎట్లా నడుస్తుంది? నేను రియల్ ఎస్టేట్ పర్సన్ని, నేను ఆలోచిస్తా అనేసి అంటున్నావు. మరి ఏ రియల్ ఎస్టేట్ వాడైనా నష్టం చేసుకుంటాడా? వాళ్ళది వాళ్ళు. మా జీరో వాల్యూ ల్యాండ్ని వదిలేసేయండి, ఎట్లా జీరో వాల్యూ అని స్టేట్మెంట్ ఇచ్చావు. ఇంత చేసినా ఇంత మాట్లాడినా కూడా చాలామంది కూడా సో కొంతమంది ఆవేశంగా మాట్లాడారు, కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కనీసం కూడా మీ మీద కనికరం ఉన్నట్టు ఏమన్నా అనిపిస్తుందా? ఒకవేళ లేకుండా ఖచ్చితంగా డిస్మెంటల్ చేయాల్సిన సందర్భం వస్తే మీరు ఏం చేస్తారు? డిస్మెంటల్ ఎట్లా చేస్తారండి? ఇది లీగల్ ల్యాండ్ కదా, పక్కా పట్టా భూమి కదా, పట్టా భూమి కాబట్టే ఆయన ఇంత రిక్వెస్టింగ్ మేనర్లో పోతున్నాడు. అందరిలాగా బుల్డోజర్ తీసుకొచ్చి మా మీద ప్రయోగం చేస్తలేడు. మాది బఫర్ జోన్ అని కాసేపు అన్నాడు, ల్యాండ్ యాక్విజిషన్ అనగానే వ్యతిరేకత వచ్చింది గాంధీ స్టాచ్యూ కోసం, అక్కడే రియలైజేషన్ స్టార్ట్ అయ్యింది. గ్రామ సభ పెట్టలేదు, పోస్ట్ పోన్ చేసిండు. సో ఒక స్టెప్ వెనక్కి తీసుకొని ఆలోచించి లూప్ హోల్ ఎతికిండు. కాంగ్రెస్ గవర్నమెంట్లోనే ఈ బిల్డింగ్కి పర్మిషన్ వచ్చింది, వేరే గవర్నమెంట్ మీద తోసేయాలని చూశారు, అది రాంగ్ అని అర్థమైంది. బఫర్ జోన్ పోయి ఇప్పుడు జీరో వాల్యూ ఎట్లా చేస్తారండి? జీరో వాల్యూ చేసేవాడివైతే ఇన్ని పర్మిషన్స్ ఎందుకు ఇచ్చావు, ఇన్ని ట్యాక్సులు ఎందుకు కట్టించుకుంటున్నావు, నిన్న మొన్నటి వరకు కూడా రిజిస్ట్రేషన్లు ఎందుకు జరిగినాయి, ఇల్లు ఎందుకు అమ్మేళ్ళు అంటే ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి బుద్ధి ఉండకపోవచ్చు, మిగిలిన గవర్నమెంట్ ఎంప్లాయీలు అందరూ కూడా మతలబులు చేసిండ్లా? మరి నిద్రపోయారా? ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో? ఎట్లా లీగల్గా పర్మిషన్స్ ఇచ్చిండ్లో? ఇంత ఎడ్యుకేటెడ్ పీపుల్కే అన్యాయం జరుగుతుందంటే నిరుపేద పరిస్థితి ఏంది, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళ పరిస్థితి ఏంది? జనాలందరూ ఒక్కసారి రీథింక్ చేసుకోండి మీరు ఏం చేస్తున్నారు అనేది. మూసి ప్రజల కోసము అని కాకుండా కామన్ మ్యాన్కి ఇంకెన్ని కష్టాలు తీసుకొస్తుంది గవర్నమెంట్ అని ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి, ఎడ్యుకేట్ అవ్వండి. ఈ సమస్య త్రూ అయినా కూడా ఓటు అనేది మంచి పర్సన్కి చూడండి, ఎవ్వరూ నచ్చకపోతే నోటాకి ఓట్ అయ్యండి, మనకి వేరే పరిపాలన వచ్చుద్ది, మంచి జరిగిద్ది.